హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మరి ఈరోజు ఒక చర్చ ఆరంభిద్దామంట. 3వ స్కందం 5వ అధ్యాయాన్ని ఈరోజు ఆరంభించబోతున్నాము. విదురుడు మరియు మైత్రేయ మధ్య జరిగిన సంవాదం. అందులో ముఖ్యంగా మనము ఈరోజు చూడబోయేది ఏంటంటే విదురుడు మైత్రేయుడికి అడిగిన ప్రశ్నల గురించి. మనం తెలుసుకున్నాము, చూసాము ఇప్పటివరకు. ఇప్పుడు విదురుడు ఉద్ధవుడితో చర్చ జరిగిన తర్వాత ఉద్ధవుడి యొక్క సూచన మేరకు విదురుడు గంగా నది ఒడ్డున ఇక్కడ చేరుకున్నాడు. ఎక్కడైతే మైత్రేయుడు ఉన్నాడో అక్కడ ఇప్పుడు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అది ఈరోజు రేపు చూద్దామంట ప్రశ్నలు. దాని తర్వాత ఇంకా మైత్రేయ ముని ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, విదురుణ్ణి సంబోధిస్తూ. తద్వారా ఆయన యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కూడా ఈ యొక్క అధ్యాయంలోనే ప్రారంభిస్తారు. మరి ఆ సమాధానాలు ఇక్కడ ముగిసిపోవు. ఇంకా ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఇవ్వడానికి ఇంకా కొన్ని అధ్యాయాలు నడుస్తూ ఉంటాయి. అలా నెక్స్ట్ అధ్యాయాలు కంటిన్యూ అవుతాయి అన్నమాట. మనము ఈరోజు మొదటి శ్లోకాన్ని ప్రారంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారన్నమాట. శ్రీ శుక ఉవాచ ద్వారిద్యునద్య రిషభః కురూణాం మైత్రేయమాసీనమగాధబోధం క్షట్టోపసృత్యాచ్యుతభావసిద్ధః పప్రచ్ఛ సౌశీల్యగుణాభితృప్తః. చాలా మధురంగా ఉంటాయి ఈరోజు శ్లోకాలు కొన్ని. అందులో ఇంపార్టెంట్ కూడా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. ఇది జస్ట్ శ్లోకాలు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద్వారిద్యునద్య, ఆ నదీ తీరాన కూర్చొని ఉన్న మైత్రేయ ఋషి రిషభ కురుణాం అక్కడికి చేరుకున్నారు. కురువుల్లో ఎంతో శ్రేష్టవంతుడైన విదురుడు. ఆ మైత్రేయుడు అక్కడ ఆసీనం, మైత్రేయం ఆసీనం అగాధబోధం. అక్కడి నుంచి ఆయన గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే మైత్రేయుడికి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఆయన ఎంతో ప్రఖ్యాతి చెందిన ఋషి ముని. అక్కడ గంగా నది ఒడ్డున హరిద్వార్ దగ్గర గంగా నది ఒడ్డున కూర్చొని ఉన్నాడు. అక్కడికి చేరుకున్నాడు విదురుడు రిషభ శ్రేష్ఠ. అంతేకాదు క్షట్టోపసృత్యాచ్యుతభావసిద్ధ, ఆయన భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకొని ఆ భక్తి మాధ్యంతో తన జీవితంలో ఆల్రెడీ ఒక ఉన్నతిని సాధించి సిద్ధ పురుషుడయ్యాడు. అచ్యుత భావ సిద్ధ అంటే కృష్ణ చైతన్యం, అచ్యుత అంటే కృష్ణుడు కదా, అచ్యుత భావ సిద్ధ కృష్ణుడి చైతన్యంలో సిద్ధమైపోయాడు. అటువంటి విదురుడు క్షట్ట పప్రచ్ఛ అడుగుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎలా? సౌశీల్య గుణాభితృప్త, ఎంతో సౌశీల్యంగా, ఎంతో మంచి జెంటిల్నెస్ అన్నమాట, మంచి వ్యవహారంగా, సరైన విధి విధానంతో. ఎందుకంటే ఆయన
అంతేకాకుండా విదురుడు గుణ సంపన్నుడు, అన్ని ఆధ్యాత్మిక గుణాలతో ఎంతో సంతృప్తికరంగా ఉన్న ఆ విదురుడు ఇక్కడ ఎంతో మంచి భావనతో మైత్రేయ ఋషిని కొన్ని ప్రశ్నలు అడిగాడు అనే విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో చెప్పారనమాట. సో మరి ఏం ప్రశ్నలు అనేవి 2వ శ్లోకం నుంచి చూద్దామంట. సో విదురుడి యొక్క ప్రశ్నలు. విదుర ఉవాచ, ఇది ఇంపార్టెంట్ శ్లోకం, ఇది నెక్స్ట్ శ్లోకం. చాలా మంచి ప్రశ్న అడుగుతారు. సుఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వాన్యదుపారమం వా విందేత భూయస్తతయేవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్న. ఇక్కడ ఏం చెప్తారంటే సుఖాయ కర్మాణి కరోతి లోక, ఎన్నో భౌతిక సుఖాలను పొందాలని ఆశిస్తూ ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నారు. సుఖాయ కర్మాని కరోతి లోకో, ఈ లోకంలో ఎన్నో కర్మలు చేస్తున్నారు సుఖాన్ని ఆశించి. మరి లభిస్తుందా సుఖం? నథై సుఖం వాన్యద్ ఉపారమం వా, ఏ సుఖము దొరకడం లేదు. భౌతిక సుఖం గురించి ఎంతో తపన పడుతూ ఎంతో కష్టపడుతున్నా కానీ ఆ సుఖం దేని గురించి అయితే వాళ్ళు కష్టపడుతున్నారో ఆ సుఖం ఎలాగో దక్కడం లేదు, అది వదిలేయండి. వాన్యద్ అన్యద్ ఉపారమం వా, వాళ్ళకి ఎంతో దుఃఖంలో మునిగి ఉన్నారు ముందు నుంచే, ఆ దుఃఖం నుంచి కూడా వాళ్ళకి ఉపశమనం కూడా కలగడం లేదు. అంతేకాకుండా ఇంకా విపరీతంగా ఉల్టా ఏం జరుగుతుందంటే విందేత భూయస్తతయేవ దుఃఖం, ఇంకా దుఃఖం పెరిగిపోతుంది. సుఖం కోసమని ఎంతో కష్టపడుతుంటే సుఖం దొరకడం లేదు, వాళ్ళకు ఆల్రెడీ అనుభవిస్తున్న కష్టాల నుంచి ఉపశమనం దొరకడం లేదు. ఉల్టా విపరీతంగా ఏం జరుగుతుందంటే ఎక్కువగా దుఃఖం అనేది వాళ్ళకు లభిస్తుంది. యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః, మరి మీరే చెప్పాలి. భగవంతుడి ప్రతినిధి అయిన ఇక్కడ మైత్రేయ ఋషిని విదురుడు అడుగుతున్నాడు, మీరే చెప్పాలి, మీరే ఇలాంటి వారందరికీ సరైన మార్గదర్శన చేయాలి. ఎలా అసలు సుఖాన్ని, అసలైన ఆనందాన్ని పొందడం ఎలా ఈ యొక్క భౌతిక జగత్తులో ఉండి కూడా అనే విషయానికి మీరే మార్గదర్శనం చేయాలి అని. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మనందరికీ, ఈ లోకంలో జీవించి బద్ధజీవులందరికీ. కానీ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు విదురుడు? మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అర్థమైపోతుంది మనకి విదురుడి. కానీ ఇక్కడ విదురుడు ఆయనకు తెలుస్తుంది, ఇక్కడ ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ జనాలు కష్టపడుతున్నారు, అయ్యో వీళ్ళకి సుఖం లేదురా బాబు ఇక్కడ అన్నా కానీ ఎన్నో రకరకాల ప్లానింగ్ అన్నమాట. ఈ ప్లానింగ్ ఇదంతా ఈ లెవెల్లో ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇచ్చేస్తే ఇది లభిస్తే ఈ పొజిషను, ఈ పోస్టు, ఈ బంగ్లా, ఈ బంగారము, లేకపోతే ఏదో ఇంత బ్యాంక్ బ్యాలెన్సు, ఇంత పేరు ప్రతిష్ట పరువు, ఏదో ఒకటి అట్లాంటి సాధించి తద్వారా వీటన్నిటి ద్వారా ఎంతో సుఖాన్ని ఆనందాన్ని అనుభవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కాలక్రమంలో వారికి ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి అవమానాలకు గురవుతారు, ఒకసారి నష్టపోతూ ఉంటారు. అది బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే పరువు ప్రతిష్ట ఏదైనా కావచ్చు. సో ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేసుకొని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అలా సుఖం దొక్కినట్టే దొక్కుతుంది, తర్వాత మళ్ళీ దుఃఖం అనేది తప్పకుండా వాళ్ళకి ఎదురవుతుంది. సో ఇక్కడ భౌతిక సుఖం దుఃఖం ఒక ఫార్ములా ఏంటంటే మీకు ఏ భౌతిక వస్తువు భౌతిక రూపంగా ఎంత సుఖాన్ని ప్రసాదిస్తుందో మళ్ళీ మీకు తిరిగి దానికి లెవెల్గా దుఃఖాన్ని కూడా అది అంతే రూపంలో ఇస్తుందన్నమాట. ఇంకెక్కువ ఇస్తుంది కానీ తక్కువ ఇవ్వదు. సో ఫైనల్గా ఏంటంటే అల్టిమేట్గా నీకు మిగిలేదు దుఃఖమే భౌతికంగా మీరు ఆసక్తి అయితే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు భౌతిక ఆసక్తి పెంచుకున్నారనుకోండి దేని మీదైనా ఈ విషయమైనా, అది శాశ్వతం కాదు, ఒకరోజు వెళ్ళిపోతుంది. అది పేరు ప్రతిష్టలు పరువే కానీ, లేకపోతే ధనమే, లేకపోతే వస్తువులే కానివ్వండి. ఒకవేళ అవి వెళ్ళిపోయినప్పుడు మీకు ఎంతో దుఃఖానికి మీరు లోనవుతారు అదనమాట. అందుకనే ఇప్పుడు ఏదో కొంచెం తాత్కాలికంగా కొంచెం సుఖం అనుభవిస్తున్న భౌతికంగా, ఒకవేళ మీరు అది భౌతికంగానే సుఖం అదే అసలైన సుఖం అనుకుంటే మాత్రం అది ఎక్కువ రోజులు ఉండదు. ఫైనల్గా దుఃఖం అనేది మీకు దొరుకుతుంది. సో ఆ విషయాలు విదురుడికి తెలుసు కనుక, అర్థం చేసుకున్నాడు కనుక, ఆయన ఆల్రెడీ భక్తి చేసుకొని సిద్ధమైపోయాడు కనుక మరి ఇలాంటి ప్రశ్న ఈయనకు అడుగుతున్నాడు. మరి ఆయనకు అవసరం లేదు కదా, మరి ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఒకటి ఆయన అడగవలసిన అసలు ఏంటి, ఆయన
విదురుడు ఉద్ధవుడిని అడిగాడేంటి, నాకు భగవంతుడు నీకు చెప్పిన ఆ దివ్య జ్ఞానం తన గురించి, అంతరంగ శక్తి గురించి, లేకపోతే ఆయన దివ్య శక్తుల గురించి, పరం స్థితి గురించి భగవంతుడు ఉద్ధవుడికి ఏం చెప్పాడో అది అడగాలి. కానీ మరి ఇక్కడికి వచ్చేసి ఒక సామాన్య వ్యక్తి అతను ఎలా తనకి సరైన దారి చూపించండి, అతను ఎలా అసలైన ఆనందాన్ని అనుభవించగలడో దాని గురించి చెప్పండి, వాళ్ళకి ఉపయోగపడేలా కొన్ని విషయాలు చెప్పండి అని ఇక్కడ మరి విదురుడు అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఒకటి ఏంటంటే విదురుడు ఇక్కడ కొంచెం నమ్రత భావనతో, ఎంత శుద్ధ భక్తుడైనా కానీ లైక్ మనం చాలాసార్లు చర్చించుకున్నాము, విదురుడు కూడా అంటే నేను శుద్ధ భక్తుడు కనుక నేను ఓన్లీ డైరెక్ట్గా భగవంతుడి యొక్క అంతరంగ లీలల గురించి అడుగుతాను, నా లెవెల్ చాలా హై అని ఇక్కడ చూపించుకోవట్లేదు అనమాట. ఆయన మామూలుగా ఆయన నమ్రతా భావనతో ఇప్పుడు నాకు అంత డైరెక్ట్గా భగవంతుడి టాపిక్స్ వెళ్ళకుండా ముందు ప్రతి ఒక్క సామాన్య వ్యక్తిగా అందరికీ ఉపయోగపడే విధంగా ప్రశ్నలు అడుక్కుంటూ మెల్లిగా భగవంతుడి గురించి ప్రశ్నలు అడుగుతారనమాట. సో అతను నమ్రత భావనను వ్యక్తం చేస్తున్నాడు అనమాట. సో అది సరే, విదురుడు సరే, మనకి ఇది అవసరం ఇవన్నీ ప్రతిసారి చర్చించుకోవడం, డైరెక్ట్గా భగవంతుడి విషయాలు భగవంతుడి చర్చించుకోవచ్చు కదా భాగవతంలో కానీ. అదే కదా మనకు ఆనందాన్ని ఇచ్చేది. ఇవన్నీ ఎందుకు ప్రతిసారి భౌతిక సుఖం అనేది భౌతిక జగత్తులో సుఖం లేదు, దుఃఖమే ఉంటుంది, ఇవన్నీ విషయాలు ప్రతిసారి ఎందుకు ఎంతో వినడానికి బాగా అనిపించదు మనకి అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, సత్యం ఏంటంటే, ఎప్పటివరకైతే ఒక వ్యక్తి అర్థం చేసుకోవడం ఈ విషయాన్ని, అసలైన సుఖం ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడి సేవలోనే ఉంది, ఈ భౌతిక ప్రపంచంలో అసలు లేదు, భౌతిక వస్తువుల్లో కానీ భౌతిక శరీరాల్లో కానీ ఈ అసలైన సుఖం లేదు అనే విషయాన్ని ఎప్పటివరకైతే ఒక వ్యక్తి అర్థం చేసుకోడు, ఈ భౌతిక ప్రపంచంలో ఏ సుఖం లేదు మాయ జగతంలో అనే విషయాన్ని, అప్పటివరకు అతను మరి భక్తిని, భగవంతుడి పట్ల శ్రద్ధ అనేది సంపూర్ణంగా సరైన భావన అనేది కలగదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇలా జనాలు మాయా మోహితం అవడమే పెద్ద సమస్య కాదు, దానివల్ల మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళు భగవంతుడికి వ్యతిరేకంగా, భగవంతుడి పైన శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారు. అది నేను చెప్పట్లేదు, నెక్స్ట్ శ్లోకంలో మన విదురుడే చెప్తున్నాడు అనమాట. అందుకే నెక్స్ట్ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేన చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. చాలా మంచి శ్లోకం, ఇది కూడా ఇంపార్టెంట్. జనస్య కృష్ణాత్ విముఖస్య దైవాత్. ఈ జనాలు, ఇలాంటి జనాలందరూ ఏంటంటే కృష్ణుడికి విముఖంగా ఉన్నారు. అంటే కృష్ణుడికి వైపు ఉంటే వాళ్ళు ముఖాన్ని అటువైపు ఆపోజిట్గా తిప్పుకొని నడుస్తున్నారనమాట. అంటే అర్థం ఏంటంటే భగవంతుడిని అసలు చూడట్లేదు, భగవంతుడిని దర్శనం కూడా చేసుకోవట్లేదు, అసలు పట్టించుకోవటం లేదు, భగవంతుడు ఉన్నాడు అనే విషయం కూడా వాళ్ళకి అవసరం లేదు. ఇంకా భగవంతుడు చెప్పే ఆదేశానుసారంగా వాళ్ళు జీవించేది ఎప్పుడు జీవన విధానం, అప్పుడు కదా బాగుపడేది, అప్పుడు కదా భగవద్ధామానికి వెళ్ళేది, జీవిత లక్ష్యం అనేది సాధించేది. మరి ఏం చేస్తున్నారు అంటే అధర్మశీలస్య సుదుఃఖితస్య, అధర్మ కార్యాల్లో మునిగి తేలుతున్నారు, తద్వారా ఎన్నో దుఃఖాల్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన విషయాల్ని కృష్ణుడిని పట్టించుకోవట్లేదంటే మరి ఏం చేస్తున్నారు? కృష్ణుడు చెప్పింది కాకుండా విపరీతంగా చేస్తున్నారంట. విముఖస్య దైవాత్, దైవానికి విముఖంగా విపరీతంగా పనులు చేస్తున్నారు, అధర్మానుసారంగా. సో అందుకనే ఎన్నో దుఃఖానికి లోనవుతున్నారు వీళ్ళు. మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఒక విధంగా ప్రశ్న అడుగుతూ గుణగానం కూడా చేస్తున్నారు అన్నమాట విదురుడు మైత్రేయుడికి. అనుగ్రహాయేహ చరంతి నూనం. మీలాంటి వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరికీ అనుగ్రహించడానికే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారో, భ్రమిస్తూ ఉంటారో. చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. భగవంతుడి తరఫున, ఆ జనార్దనుడి తరఫున మీరు వారి ప్రతినిధి అయి వీళ్ళందరినీ ఉద్ధరించడానికే మీరు ఉన్నారు. అందుకే మీరు దయచేసి నాకు ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో మరి నెక్స్ట్ చూద్దామా, మరి ఇంకేం ప్రశ్నలు అడుగుతున్నాడు. మెల్లిమెల్లిగా ఇప్పుడు భగవంతుడి గురించి అడగడం స్టార్ట్ చేస్తారన్నమాట విదురుడు. తత్సాధువర్య దిశవర్త్మసంనః సంరాదితో భగవాన్ ఏన పుంసాం
హృది స్థితో యచ్చతి భక్తిపూతే జ్ఞానం సతత్వాదిగమం పురాణం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు దయచేసి మీరు భగవంతుడికి ఎలా చేసుకోవాలో మార్గదర్శనం చేయండి. తద్వారా ఏమవుతుంది అంటే, భగవంతుడు ఎవరైతే పరమాత్మ రూపంలో ఉన్నాడో నా యొక్క హృదయంలో, ప్రతి ఒక్క హృదయంలో, ఆయన ద్వారా నాకు జ్ఞానోదయం కలుగుతుంది. ఆయన గురించి వైదిక విషయాలన్నిటి, వేదిక శాస్త్రంలో ఉన్న అన్ని విషయాల గురించి, తద్వారా ఆ భక్తి మార్గం ద్వారా నేను శుద్ధం అవ్వగలను, నా జీవితాన్ని, లక్ష్యాన్ని సాధించగలను, భగవంతుడిని అర్థం చేసుకోగలను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు నాకు మార్గదర్శనం చేయగలడు లోపల నుంచి పరమాత్మలోగా. ఎందుకంటే మనము సరిగ్గా ఇప్పుడు ఏంటంటే, నాకు ఒక మార్గదర్శనం చేయి, తద్వారా ఏంటంటే నేను ఆ చేసుకున్న భక్తి మార్గాన్ని అనుసరించడం ద్వారా నా పరమాత్మ ప్రసన్నుడై నాకు లోపల నుంచి భగవంతుడి యొక్క విషయాల గురించి తెలియచేయడం, మార్గదర్శనం చేయడం భక్తి జీవితంలో అనేది సాధ్యమయ్యేటట్టుగా నాకు మీరు మార్గదర్శనం చేయండి అని. సో ఇక్కడ ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, మరి విదురుడు అడుగుతున్నది ఏంటంటే, ముందు ఇది మామూలుగా మనమందరూ పాటించవలసింది. అలా గురువు, సాధువు, శాస్త్రాల అనుసారంగా మనము భక్తి జీవాన్ని మొదలు పెడతాం, భక్తి జీవితాన్ని మొదలు పెడతాం. దీన్ని ఏమంటారంటే నియమానుసారంగా మనం చేస్తాం కదా. 16 మాలలు కనీసం జపం చేయడం, 4 నియమాలను పాటిస్తాం ప్రతి. సో ఇదేంటంటే, ఇలా నియమానుసారంగా ఒక విధి విధానంతో గురు సాధు శాస్త్ర అనుసారంగా మనము పాటించే భక్తి విధానాన్ని వైది సాధన భక్తి అంటారు. ఈ విషయాల గురించి భక్తి రసామృత సింధులో విస్తృతంగా ఉంటుంది చర్చ. సో అలా ఎప్పుడైతే మనం బాగా వైది సాధన భక్తిని పాటిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనము నెక్స్ట్ స్టేజ్కి చేరుకోగలం. అది రాగభక్తి స్టేజ్. ఆ రాగభక్తి స్టేజ్లో ఏం జరుగుతుందంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో లోపల నుంచే చైత్య గురుగా ఆయన మనకి జ్ఞానోదయం, ఆయన గురించి, అలాగే మార్గదర్శనం కూడా భక్తి మార్గంలో చేస్తారనమాట. సో మనం ఏం చేయాలి, ఎలా పాటించాలి అనేది మనకు భగవంతుడి నుంచి లోపల నుంచే పరమాత్మ రూపంలో, ఆయన చైత్య గురు రూపంలో మనకు మార్గదర్శనం చేస్తాడు. కానీ అది ఇప్పుడు కాదు, అది రాగభక్తి స్టేజ్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మాత్రం మనము గురువు, సాధువు, శాస్త్రాల అనుసారంగా మనము భక్తి జీవనాన్ని నియమానుసారంగా పాటించాలన్నమాట. సో అది ఇక్కడ చెప్పిన విషయం. నెక్స్ట్ చూద్దామా ఏముందో. కరోతి కర్మ యాన్యాత్మతంత్రో భగవాన్ శ్రీదిశః యథా ససర్జాగ్ర ఇదం నిరీహ సంస్థాప్య వృత్తిం జగతో విదత్తే. ఇది చాలా మంచి అర్థం ఉన్న శ్లోకం ఇది. ఇందులో ఏమంటున్నారంటే, ఓ ఋషివర్య మైత్రేయముని, మాకు దయచేసి వర్ణించండి. భగవంతుడు ముల్లోకాల అధిపతి, అన్నిటికీ సృష్టికర్త. ఆయనకి ఏమాత్రం ఇచ్చ లేదు. ఆయన కంప్లీట్గా స్వతంత్రుడు, సంపూర్ణంగా. ఆయన ఇదంతా సృష్టి రచన అనేది ఆయన శక్తుల ద్వారా జరుగుతాయి. దానికోసం ఎన్నో అవతారాలు తీసుకుంటాడు. అలాగే ఈ సృష్టిని రచించడమే కాకుండా దాన్ని పాలన, పోషణకు కూడా తగినంత వ్యవస్థను కూడా ఆయన చేశాడు. సో ఆయన గురించి ఎలా ఇవన్నీ చేశాడనే విషయాన్ని నాకు తెలియజేయండి అని. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు భగవంతుడు ఎలా సృష్టి, పాలన, పోషణ అనేది జరుగుతుంది, దానికోసం ఏ అవతారాలు తీసుకున్నాడు భగవంతుడు అంటే పురుష అవతారాల గురించి అడుగుతున్నారు మనకి. అవునా? పురుష అవతారాల ద్వారానే కదా, దాని తర్వాత అక్కడి నుంచి గుణావతారాలు కూడా వస్తాయనుకోండి. సో ముఖ్యంగా ఇంకా తర్వాత దేవతలు కూడా సృష్టింపబడతారు. తద్వారా ఈ యొక్క సృష్టి, పాలన, పోషణ అనేది జరుగుతుంది. కానీ ముఖ్యంగా పురుషావతారాల నుంచి మొదలవుతుంది. సో దాని గురించి ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట, భగవంతుడి యొక్క పురుషావతారాల గురించి చెప్పమని.
అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్పింది ఏంటంటే భగవంతుడు అలా సృష్టించి వదిలేసాడు ఈ సృష్టిని, జగత్తుని ఏదో భగవంతుడు సృష్టించేసి. కొంతమంది అంటారు భగవంతుడు సృష్టించాడేమో కానీ ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు, ఆయన వదిలేశాడు, మనం ఇష్టం వచ్చినట్టు మనం వాడుకోవచ్చు, ఎట్లా పడితే అట్లా ఏం చేయాలనుకుంటే అది చేసేసుకోవచ్చు. కానీ అలా కాదనమాట. భగవంతుడు దీని పాలన పోషణకి కూడా అన్ని సదుపాయాలు అంత వ్యవస్థ అనేది చేశారు. అవునా? దీనికి అన్ని రకాల నియమాలు, ప్రకృతి నియమాలు, ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి, భగవంతుడి భక్తి అనుసారంగా అధ్యక్షతలోనే ప్రకృతి నడుస్తుంది. ఎంతోమంది దేవతలు ఉంటారు, రకరకాల విషయాల్ని వాళ్ళు ఇక్కడ పాలన చేస్తున్నారు, రకరకాల విషయాలు ఈ భౌతిక ప్రపంచంలో. భగవంతుడు స్వయంగా ఆయన నివసిస్తున్నాడు క్షీరోదాక్ష విష్ణుగా బాలసముద్రం పైన, మరియు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మలాగా. సో ఎన్నో విధాలుగా భగవంతుడు స్వయంగా ఇక్కడ అన్ని పాలన పోషణ చూస్తున్నారన్నమాట. ఈ ప్రకృతి మాధ్యంతో మనకు ఈ కావాల్సిన అన్ని వస్తువులు, తినడానికి ఆహారం, అన్నం అన్నీ ఇస్తున్నారు, ధాన్యాలు అన్నీ. మరి కొంతమంది అంటారు, ఇక్కడ ఒక పాయింట్ ప్రభుపాల ద్వారా మెన్షన్ చేస్తారు ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారంటే అసలు మనకి ఒక్కొక్క దగ్గర ఆహార సమస్య ఉంది, అంటే కొంతమందికి ఆహారం లభించడం లేదు, కొన్ని చోట్ల పేదరికం ఉంది, కొన్ని చోట్ల కరువులు ఉన్నాయి, సో కొన్ని చోట్ల అక్కడ తినడానికి తిండి లేదు కొంతమందికి. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది యొక్క విశ్లేషకుల యొక్క విశ్లేషణ ప్రకారం, కొంతమంది వైజ్ఞానికులే అనుకోండి, లేకపోతే ఇంకా ఎవరినైనా అనుకోండి, కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే ఈ యొక్క భూమి మీద సంతతి పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది కనుక అందుకనే మనకు తినడానికి అన్నం దొరకడం లేదు, అది సమస్య అని అనుకుంటారు. కానీ అసలు సమస్య అది కాదు. ప్రభుపాదులు వారు రాస్తున్నారు, అసలైన సమస్య ఏమిటి అంటే అడ్మినిస్ట్రేటివ్ మిస్మేనేజ్మెంట్. అంటే ఎవరైతే ఈ యొక్క ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో, మన యొక్క ధాన్యాలు, రైస్ కానీ బియ్యం కానీ ఇలా ఇంకా వేరే అన్ని ధాన్యాలు, తినే పదార్థాలన్నీ ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో ప్రకృతిలోంచి, ప్రకృతి బడిలోంచి, భూమి మీద నుంచి, వాటన్నిటినీ కొంతమంది నియంత్రిస్తున్నారు. అవి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చేరుకోవాలి, వారు వాళ్ళ స్వార్థం కోసం అనేసి వారు కొన్ని దుష్కార్యాలు చేస్తున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళు నియంత్రించడం ద్వారా అన్ని తగినంత ఈ పృథ్వీకి, భగవంతుడు ఈ పృథ్వీని సృష్టించినప్పుడు ఇందులో జీవరాశుల్ని పెట్టినప్పుడు ప్రతి జీవరాశికి సరిపోయేంత ఆహారాన్ని కూడా, దానికన్నా సరిపోయేంత ఆహారాన్ని ఈ యొక్క వ్యవస్థ అనేది భగవంతుడు ఈ సృష్టిలో, ప్రపంచంలో చేసి పెట్టారు. భగవంతుడి యొక్క సృష్టి సంపూర్ణం, పూర్ణం అదం పూర్ణం ఇదం. అవును, ఈశోపనిషత్తులో కూడా చర్చించుకున్నాము. కానీ సమస్య ఎక్కడైపోతుందంటే ప్రతి వ్యక్తి తన కోటా కాకుండా పక్కోడి కోటా కూడా తీసుకొని పెట్టుకున్నప్పుడు పక్కోడు మరి తిండి లేక బాధపడుతున్నాడు, అది సమస్య. సో అంటే కొంతమంది వ్యక్తులు మిస్మేనేజ్మెంట్, అలా తప్పుగా మేనేజ్ చేస్తున్నారు, స్వార్థపూరితమై వ్యక్తులు. సో అందుకనే ఇది సమస్య అన్నమాట. సో అసలైన సమస్య ఎక్కడుంది, మూల సమస్య, మూల కారణం ఎక్కడ పేదరికం ఉంది, అక్కడ పేదరికం ఉంది, లేకపోతే అక్కడ ఆహార సమస్య ఉంది, అక్కడ కరువులు ఉన్నాయి, లేకపోతే ఇవన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే అస్సలు ఈ ప్రపంచంలో ఇలా ఏది తక్కువైంది, ఆహారం తక్కువ అవ్వలేదు, భగవంతుడి యొక్క చేతన, కృష్ణ చైతన్యం తగ్గిపోయింది. సో అన్నిటికన్నా అవసరమైంది ఏంటంటే ఇప్పుడు కృష్ణ చైతన్యం. ఒకవేళ కృష్ణ చైతన్యం ఉంటే ప్రపంచం అంతటా వ్యాపించి అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు అని. మళ్ళీ అడగచ్చు మీరు, అదేంటి ప్రభుజీ అందరూ హరే కృష్ణ జపం చేస్తే తిండి దొరుకుతుందా అని. అవునండి, దొరుకుతుంది. ఎలా దొరుకుతుందండి? హరే కృష్ణ జపం చేస్తే ఎలా దొరుకుతుంది తిండి? ఎలా దొరుకుతుందంటే అఫ్కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. అందరూ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు చేస్తారు కార్యాలు, వాళ్ళ యొక్క వర్ణాశ్రమానుసారంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కార్యాలు నిర్వహించాల్సిందే. అయినా కానీ కొంతమందికి ఇప్పుడు ఆహారం కానీ తిండి లభించడం లేదు. కానీ ఒకవేళ అందరూ భక్తులైతే, కృష్ణ చైతన్యం సంపూర్ణంగా వ్యాపించి ఉంటే ఇలాంటి సమస్య రాదు అంట. ఎందుకు? ఇప్పుడే అన్నారు కదండి మీరు, అది అడ్మినిస్ట్రేటివ్ మిస్మేనేజ్మెంట్ అని, అది కొంతమంది దుండగులు, కొంతమంది స్వార్థపరులు ఇలా చేస్తున్నారు అని. అదే కదా పాయింట్. వాళ్ళు ఎందుకు అలా స్వార్థపరులా మారారు? వాళ్ళు ఎందుకు అలా దుష్కర్యలు, అధర్మాన్ని అనుసరిస్తున్నారు? ఎందుకంటే వారు కృష్ణ చైతన్యంలోకి రాలేదు కనుక.
వాళ్ళు కనుక భక్తులుగా అయిపోతే, వైష్ణవులుగా అయిపోతే, వైష్ణవుల యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి? వాళ్ళు మొత్తం లోక కళ్యాణార్థం, మొత్తం సంపూర్ణ మానవ కళ్యాణార్థం వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు సేవను చేస్తారు. అవునా? సో వీళ్ళు స్వార్థపూరితంగా ఇలా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వారిలో కృష్ణ భావనామృతం లేదు కనుక. అందుకనే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు సమస్య మూలం నుంచి సమస్యను సాల్వ్ చేయాలి. పరిష్కార మార్గం ఏంటంటే కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతాన్ని మనము వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి. అలా అందుకని పేదవాళ్ళకు మాత్రమే కాదు, ఇలాంటి ముఖ్యమైన రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే ఇంకా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఐపీఎస్ కానీ, ఇలా ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కృష్ణ భావనామృతం అనేది మనము ప్రచారం చేయాలన్నమాట. అక్కడ అది పరిష్కార మార్గం. సో అందుకనే మనము ఇక్కడ చర్చించినవేవో మనకు మాత్రమే ఉపయోగపడేవి కావు. ఇక్కడ విదురుడు అడిగిన ప్రశ్నలు సంపూర్ణ మానవ జాతికి, లోక కళ్యాణానికి ఉపయోగపడేవి. శ్రీమద్ భాగవతమే అది మనం ముందు నుంచి చెప్పుకుంటాం. ప్రభుపాల్ వారి ఇంట్రొడక్షన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతిసారి ఈ మనం చదువుకునే శాస్త్రాలు ఏదో మనను భగవద్ధామాన్ని తీసుకువెళ్ళడానికే కాదు, మొత్తం ఆ ఒక్క సమస్య కాదు, మొత్తం ప్రపంచంలోని అన్ని సమస్యల్ని పరిష్కారం చేయగలవు అని. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో తద్వారా మనం ఏంటంటే ప్రచారం చేయాలి ప్రతి ఒక్కరికి. మనకు ఎవరు కాంటాక్ట్లో ఉంటే వాళ్ళందరికీ ఎలాగైనా సరే వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి, కృష్ణ భావనామృతంలోకి ఎలా తీసుకురావాలని దాని గురించి మనం తెలివి ఉపయోగించాలన్నమాట. దానికి తెలివి ఉపయోగించాలి. అంత ఈజీ కాదు అది. అక్కడే మనం మన తెలివిని ఉపయోగించి ప్రచారం చేయాలి. యత పునః స్వేక ఇదం నివేశ్య చేతే గుహాయాం సనివృత్తవృత్తి యోగేశ్వరాధీశ్వర ఏకయేతద్ అనుప్రవిష్టో బహుదా యతాసీత్. సో మెల్లిమెల్లిగా భగవంతుడి యొక్క ఇప్పుడు పురుషావతారాల గురించి అడిగాడు. దాని తర్వాత భగవంతుడు ఎలా మొత్తం అంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక రకంగా విశ్వరూపం గురించి అడుగుతున్నాను అనుకోండి. అంటే భగవంతుడు ఎలా ఈ యొక్క సృష్టిలోనే ఆయన పడుకొని అక్కడి నుంచి ఆయన నుంచి ఎన్నో రకాల జీవులని ఇంకా సృష్టిని భగవంతుడు ఏమాత్రం శ్రమ లేకుండా సృష్టించాడు తన యొక్క శక్తుల ద్వారా, యోగిక శక్తుల ద్వారా. అందుకనే భగవంతుడే మొత్తానికి అధిపతి. అదే భగవంతుడికి మన ఒక జీవాత్మకు తేడా అని ఇక్కడ చెప్తున్నారనమాట విదురుడు. సో ఆయన గురించి కూడా మాకు వర్ణించండి, అది ఎలా జరిగింది అనేది. సో ఇలా మళ్ళీ అంటే ఇప్పుడు మనకి సృష్టి రచన గురించి కొన్ని ప్రశ్నలు అనేవి వస్తున్నాయి కనుక మళ్ళీ సృష్టి గురించి మనం చర్చించుకోబోతున్నాము అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది అనుకుంటా. సమాధానాలు వస్తాయి కానీ కొన్ని మళ్ళీ చర్చ జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ క్యాంటోలో కొద్దిగా చూసాము, సెకండ్ క్యాంటోలో కొద్దిగా చూసాము, ఇప్పుడు మూడవ స్కందంలో కూడా కొద్దిగా చూస్తున్నాం. ఇలా కొద్దిగా డిఫరెన్సెస్ అనేవి రావచ్చు. ఎందుకంటే ఒక దగ్గర భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు సృష్టి గురించి, ఒక దగ్గర బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఇంకో దగ్గర సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి, ఇక్కడ మళ్ళీ విదురుడికి మైత్రేయ చెప్తున్నాడు. సో వీళ్ళందరిలో కొద్ది భేదాలు ఉండొచ్చు, తేడాలు ఉండొచ్చు. అలా ఎలా ఉంటాయండి అంటే సృష్టి అనేది ఒకసారి జరగదు కదా, ప్రతిరోజు జరుగుతుంది. సృష్టి, పాలన, పోషణ, ప్రళయం. భగవంతుడు ఒకేసారి అవతరించాడే కృష్ణుడిలాగా? ప్రతిరోజు బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజు అవతరిస్తాడు. అవునా? అంటే బ్రహ్మదేవుడు ఒక రోజుని ఒక కల్ప అంటాం మనం. అవునా? సో ప్రతి కల్పలో భగవంతుడు కృష్ణుడిలా వస్తాడు, రాముడిలా వస్తాడు, చైతన్య మహాప్రభులా వస్తాడు. సో ఇలా అన్ని అవతారాలు ఆయన బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజులో తీసుకుంటూ ఉంటారు కనుక సృష్టి కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది కదా, పొద్దున్న లేవగానే బ్రహ్మదేవుడు. సో అందుకనే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క కల్ప గురించి వర్ణిస్తారనమాట. తద్వారా ఏమవుతుందంటే శాస్త్రాల్లో సృష్టి గురించి భాగవతంలోనే 2-3 దగ్గరలు వచ్చాయింది, మళ్ళీ ఇంకా వేరే శాస్త్రాల్లో కూడా వర్ణించబడింది. సో కొద్దిగా తేడాలు అనేవి ఉండవచ్చు. సో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఇలా భేదాలు ఉన్నాయి ఎందుకంటే దాన్ని కల్ప భేదం అంటారు అన్నమాట. కల్పాలు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విషయం జరిగింది. సేమ్ విషయం ఇప్పుడు కృష్ణుడి లీల ఈ కల్పంలో జరిగింది, ఇంకో కల్పంలో కూడా జరిగింది, ఇంకో కల్పంలో రాముడి లీల ఈ కల్పంలో జరిగింది, ఇంకో కల్పంలో కూడా రామాయణం జరిగింది, ఇంకో కల్పంలో కూడా రామాయణం జరిగింది. సో అలా మరి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రామాయణం ఏ కల్పం నుంచి వర్ణించారో మనకు తెలియదు. అందుకే ఒక్కొక్కసారి వాల్మీకి రామాయణంలో ఉన్న డీటెయిల్ మేబీ వేరే రామాయణంలో లేకపోవచ్చు, లేకపోతే వేరే పురాణాల్లో లేకపోవచ్చు, లేకపోతే ఆ పురాణాల్లో ఉన్న విషయం వాల్మీకి రామాయణంలో లేకపోవచ్చు. అలాగే భాగవతంలో ఉన్న విషయం ఈ యొక్క పాస్ట్ టైంకి సంబంధించి, ఈ యొక్క లీలావతారానికి సంబంధించి
కొన్ని విషయాలు వేరే పురాణాల్లో ఉండొచ్చు, అక్కడ ఉన్న ఇక్కడ లేకపోవచ్చు, లేకపోతే ఒకే విషయం కొంచెం భిన్నంగా వర్ణించబడి ఉండవచ్చు. ఆ భిన్నంగా ఎందుకు వర్ణించబడి ఉంది అంటే కల్పభేదం. అది వేరే కల్పంలో జరిగింది, ఇది వేరే కల్పంలో జరిగింది, అంతే. అది ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారనమాట. ఎందుకంటే ప్రతి దగ్గర పురాణాల్లో ఒక్కొక్కరు ప్రశ్నలు అడుగుతున్నారు, ఒక్కొక్కరు జవాబిస్తున్నారు, అది ఒక్కొక్క కల్పం నుంచి చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ కొంచెం తేడాలు అనేవి ఉంటాయి, అలా అన్నమాట. సో దాని గురించి మనం ఎక్కువ కంగారు పడకూడదు అనే విషయాన్ని కూడా చెప్పేశారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది ఇలా విశ్లేషణ చేస్తుంటారు, ఇందులో ఒకలాగా ఇచ్చారు, అందులో ఒకలాగా ఇచ్చారు, మహాభారతంలో ఒకలాగా చెప్పారు, భాగవతంలో ఒకలాగా చెప్పారు, రామాయణంలో ఒకలాగా చెప్పారు, ఒకే విషయం గురించి అలా ఎలా జరగవచ్చు అంటే ఈ శాస్త్రాలన్నీ కరెక్టేనా? కరెక్ట్ అయితే అన్ని దగ్గరలో ఒకేలాగా ఉండాలి కదా, అన్ని చోట్ల వేరు వేరు ఎందుకు ఉంది అంటే ఇవి కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అలా నిర్ధారణకు వస్తూ ఉంటారనమాట. అందుకనే ఈ విషయాలు ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ శ్లోకం, మనకు సమయం అయిపోతుంది. నెక్స్ట్ 3 శ్లోకాస్ ఉన్నాయి. 6th శ్లోకం ఇప్పుడు, సారీ 6th అయిపోయింది, 7th శ్లోకం, 7, 8, 9 ఈ 3 శ్లోకాలు చూసుకొని మనం ఈరోజు చర్చ ముగిద్దామంటే మేబీ ఇంకొక 5-10 minutes పట్టొచ్చు. ఇది కూడా మంచి శ్లోకం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కూడా, ఇది కూడా అంటే మీనింగ్ వైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం చర్చించుకొని నెక్స్ట్ 2 శ్లోకాలు షార్టే. క్రీడన్ విధత్తే ద్విజగోసురాణాం క్షేమాయ కర్మాణ్యవతార భేదైః మనో న తృప్యత్యపి శృణ్వతాం నః సుశ్లోకమౌలేశ్చరితామృతాని. వెరీ నైస్ శ్లోక. సో ఇక్కడ ఏమన్నారంటే క్రీడన్ విధత్తే ద్విజగోసురాణం. ఇప్పుడు భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు కదా, ఇంతకుముందు ఏమో భగవంతుడి యొక్క మేబీ పురుష అవతారాల గురించి, విశ్వరూపం గురించి, వాటిని గురించి అడిగారేమో. ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా లీల అవతారాల గురించి అడిగేస్తున్నారు. భగవంతుడు రకరకాల లీలల అవతారాలు తీసుకుంటాడు, అవునా. క్రీడన్ విధత్తే ఎందుకు? ద్విజగోసురాణం క్షేమాయ. ద్విజ, గో, సుర ఈ ముగ్గురి యొక్క క్షేమాన్ని ఆశించి కర్మాన్ని అవతార భేదై ఎన్నో రకరకాల కర్మాలు రకరకాల అవతారాల్లో భగవంతుడు చేస్తాడు, అవునా. సో ఇలాంటి రకరకాల అవతారాల్లో రకరకాల లీలాల్లో భగవంతుడు ఎలా ద్విజ, గో, సుర ఈ ముగ్గురిని ఎలా రక్షిస్తాడు, ఆ విషయాలు ఎంత విన్నా కానీ మనో న తృప్యంతే అపి శృణ్వతాం నః. ఎంత విన్నా కానీ నా మనస్సుకి ఎప్పుడు నేను తృప్తి చెందను. ఒక వ్యక్తి ఎంత విన్నా కానీ ఆ విషయాల గురించి, భగవంతుడి లీలల గురించి ఎప్పుడు మనస్సు తృప్తి చెందదు అంట. సుశ్లోకమౌలేశ్చరితామృతాని. అలాంటి శ్లోకాలు ఈ విషయాలన్నీ వర్ణించే శ్లోకాలు ఎంతో శుభాన్ని కలుగజేస్తాయి. ఆ భగవంతుడి గురించి చరితాన్ని, ఆ చరిత్రని వర్ణించేవి. అవి అమృతం, మనకి అవి అమృతం వంటివి వినడానికి. అమృతంతో సమానమని. సో ఇక్కడ 3 చెప్పారు, ముగ్గురు. ఏంటి మరి వీళ్ళు ముగ్గురు ఏంటి స్పెషల్ ఏంటి? ఎందుకు వీళ్ళు ముగ్గురికి స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తాడు భగవంతుడు? చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ భౌతిక సృష్టి ఎందుకుంది? ఆ లక్ష్యం ఏంటి? ఒకటే లక్ష్యం, జీవితంలో మనము ఎలాగైనా భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలి, అవునా. సో దానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, దానికి ఎవరైతే దోహదపడుతున్నారో భగవంతుడు ఫస్ట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారనమాట. వాళ్ళందరికన్నా ఇంపార్టెంట్ భగవంతుడు. ఎందుకంటే అసలు ఈ భౌతిక ప్రపంచం సృష్టించిన దాని కార్యాన్ని వాళ్ళే కదా నిర్వర్తించేది. మరి వాళ్ళ ముగ్గురు ఎవరు భగవంతుడికి ఈ కార్యంలో హెల్ప్ చేసేది, లేకపోతే వాళ్ళ యొక్క ఈ భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించేది ఈ ముగ్గురు అనమాట. ద్విజ, చూడు ద్విజ అంటే అసలు ఇక్కడ అర్థం ఏంటంటే మనకు తెలిసిందే. సో మామూలుగా పుట్టడం అనేది ప్రతి ఒక్కరు పుడతారు. ప్రతి జీవరాశి యొక్క ప్రపంచంలో జన్మించినప్పుడు తల్లిదండ్రులు అనేది లభిస్తుంది. అది కుక్క, పిల్లే కానివ్వండి, మనిషే కానివ్వండి. సో అది మొదటి జన్మ అన్నమాట. సో మరి తేడా ఎప్పుడు మనిషికి పశువుకి కలిగేదంటే ద్విజగా మారినప్పుడు. ద్విజ అంటే రెండవసారి జన్మెత్తడం. రెండవసారి జన్మెత్తడం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం ఒక గురువుని స్వీకరిస్తామో, ఆధ్యాత్మిక గురువు ద్వారా మనకు దీక్ష లభిస్తుందో, తద్వారా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభిస్తామో అప్పుడు మనకు రెండో జన్మ దక్కుతుంది. అలా రెండో జన్మ అంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించిన వారిని ద్విజ అంటారనమాట. సో అలా
ద్విజ అంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు, అంటే ఏంటి, భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయాణం ఆరంభించారనమాట. సో భగవంతుడు తప్పకుండా వారిని సంరక్షిస్తాడు. ఇంకొకటి వచ్చేసి, మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నతి సాధించాలి, భగవంతుడి విషయాలు బాగా అర్థం చేసుకోవాలి అంటే మనకు సత్వగుణం చాలా పెంపొందించుకోవాలి అంటే, ఇంకా మన మెదడు కూడా భగవంతుడి విషయాలను అర్థం చేసుకోవాలి బాగా అంటే, దానికి ఆవు పాలు బాగా దోహదపడతాయి అన్నమాట. ఆవు పాలు తాగడం. సో ఆవు పాలు తాగడానికి మరి ఆవులు కావాలి కదా, అందుకనే భగవంతుడు ఆవుల్ని కూడా సంరక్షిస్తాడు. అవునా? అందుకే నమో బ్రాహ్మణ్య గోబ్రాహ్మణ్య. సో భగవంతుడికి బ్రాహ్మణులు అన్నా కానీ అంటే ద్విజ, అలా ఇంకా వైష్ణవులు, ఇంకా ఆవులు అంటే చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ సురానా. సుర అంటే దేవతలు. దేవతలు ఆల్రెడీ భక్తులు భగవంతుడికి. ఏమో కొద్దిగా భౌతిక కోరికలు కొంతమందికి ఉన్నాయేమో, కానీ భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారు. భగవంతుడి తరఫున ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ వాళ్ళే చూసేది, మొత్తం భౌతిక ప్రపంచం ఉంది. అవునా? ఈ బ్రహ్మాండంలో మేనేజ్మెంట్ చేసేది ఎవరు? భగవంతుడి తరఫున ఈ దేవతలు, సూర్యులు. అందుకనే ఇంద్రారి వ్రాకులం మృడంతి. సో ఇంద్రుడికి ఇంకా ఇలాంటి దేవతలకు ఎప్పుడైనా సమస్యలు వస్తే ఎవరు పరిష్కరించేది? ఏ పరిష్కారం మార్గం లేకుండా ఫైనల్గా విష్ణువే వచ్చి ఏదో ఒక అవతారం తీసుకొని ఈ యొక్క దేవతల్ని రక్షించడం, సంరక్షించడం అనేది జరుగుతుంది. సో మనం చూసాం, భక్తుల్ని సంరక్షించడానికి, ఆవుల్ని సంరక్షించడానికి, దేవతల్ని సంరక్షించడానికి భగవంతుడు రకరకాల అవతారాలు తీసుకుంటాడు. సో ఆ అవతారాల గురించి అన్నిటి గురించి చెప్పండి, మేము ఎప్పటికీ బోర్ అవ్వము అంటున్నారు. ఈ ఎప్పటికీ బోర్ అవ్వకపోవడం అనేది ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. ఇది అమృతం వంటిది. స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాద వారు ఉదాహరణ ఇస్తున్నారు, న్యూస్ పేపర్ ఉదాహరణ ఇస్తున్నారు. న్యూస్ పేపర్ ఉంటుందండి, రోజు న్యూస్ పేపర్ వస్తుంది. ఒక గంట సేపు చదివేస్తారు, పొద్దున్నే పక్కన పడేస్తారు, అంతే, అయిపోయింది న్యూస్ పేపర్ పని. గంట సేపే దాని వాల్యూ. మళ్ళీ ఈరోజు న్యూస్ పేపర్ ఈరోజే వాల్యూ, అంతే, రేపు దానికి విలువ లేదు. అది చెత్త కుప్పలో పారేయచ్చు, అంటే చెత్త కుప్పలో వేస్ట్ అయిపోతుంది, కానీ మీరు కిలో లెక్కలు అమ్మేయచ్చులేండి, కొద్ది డబ్బులన్నీ వస్తాయి. సో న్యూస్ పేపర్ విలువ ఏంటంటే గంట సేపు, ఆ రోజే దానికి విలువ, రేపు దానికి విలువ లేదు. ఈరోజు న్యూస్ పేపర్కి రేపు విలువ లేదు మార్కెట్లో. ఎవరు చదవరు, మీరు కూడా చదవరు. ఒకే న్యూస్ పేపర్ డైలీ చదువుతారా? ఒకసారి న్యూస్ పేపర్ కొన్నారనుకోండి, వారము, ప్రతి నెల, సంవత్సరంకి ఒకసారి అదే చదువుతూ ఉంటారు తిరిగేసి. ఎవరు చదవరు కదా అలా. ఎందుకు? అంతే, అది దాని వాల్యూ అంతే. కానీ మన శాస్త్రాలు, భగవద్గీత కానీ, భాగవతం కానీ, మన పురాణాలు కానీ, అది ఒకసారి చదివినంత మాత్రం దాని వాల్యూ తగ్గిపోదు, ఇంకా పెరిగిపోతుంది. అది స్పెషాలిటీ అన్నమాట. ఎందుకంటే మనం చదివినా కొద్దీ మనకు అర్థమవుతుంది, అరే ఇంకా అర్థం చేసుకునేది చాలా ఉంది అని. సో మీరు ఎన్నిసార్లు చదివినా కానీ ప్రతిసారి ప్రభుపాద వారు ఇంకో చోట కూడా రాస్తారు కదా, ప్రతిసారి మీకు కొత్త విషయం అర్థమవుతుంది, ఇంకా డెప్త్. ఇది ఎట్లా అంటే, ఒక భాగవతం అనేది ఒక సముద్రం లాగా అనమాట. ఫస్ట్ పైన చేపలు మాత్రమే తిరుగుతుంటాయి. మీరు సముద్రంలో ఏమైనా పట్టాలనుకుంటే పైన నీళ్ళలో కొద్దిగా చేయి పెడితే వలేస్తే మీకు చేపలు మాత్రమే దక్కుతాయి. ఇంకా డీప్గా వెళ్తే వజ్రాలు దక్కుతాయి. అవునా? సో అలాగే భాగవతంలో కూడా స్టార్టింగ్లో మీకు మంచి స్టోరీ లాగా టైంపాస్గా ఉండొచ్చేమో, కానీ ఇందులో ఉండే ఇంకా వజ్రాలు లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో లోతైన విషయాలు ఉన్నాయి. సో అది మనము భక్తిలో ఉన్నతి పెరిగినా కొద్దీ, వింటున్నా కొద్దీ, మాటిమాటికి వింటున్నా కొద్దీ, చదివినా కొద్దీ అది మనకి మళ్ళీ బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇదన్నమాట స్పెషాలిటీ. ఇంకా మనకి ఎప్పుడు బోర్ కలగదు, మనకి ఇది అరే ఒకసారి విన్నాం చాలే అని కాదు. ఎన్నిసార్లు విన్నా మనం ఎప్పుడు అవి మనకి అవుట్డేటెడ్, బోర్ కొట్టవు. ఇంకా అవుట్డేటెడ్ అంటే ఇంకా అయిపోయింది దీని పని, ఇంకా ఇందులోంచి మనకు తెలుసుకునేది ఏం లేదు, నేర్చుకునేది ఏం లేదు అని మనకి ఎప్పుడు అనిపించదు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని. ఈరోజు మీరు చదువుతున్నారు కదా, 5 years తర్వాత మళ్ళీ భాగవతం ఇదే చాప్టర్ని చదవండి, తిరిగేసి చదవండి, మీకే అర్థమవుతుంది, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు ఒకవేళ ఇప్పుడు సెకండ్ టైం భాగవతం వింటున్నారో చదువుతున్నారో మీరే అర్థం చేసుకుంటారే, నేను ఒక 5 years కింద లేకపోతే 3 years కింద ఎప్పుడో ఒకసారి చదివానే, అప్పుడు ఇవన్నీ నేను తెలుసుకోలేదే, అప్పుడు ఇవన్నీ నాకు తెలియదే అని కూడా మీరు ఆలోచించుకోవచ్చు. చాలా విషయాలు కొత్తగా వింటున్నట్టు అనిపించవచ్చు. అరే ఈ చాప్టర్లు అన్నీ నేను చదివాను కానీ ఎప్పుడు వినలేదే ఇలాంటి పాయింట్స్, లేకపోతే ఈ స్టోరీ గురించే వినలేదు అనిపించవచ్చు, ఈ క్యారెక్టరే వినలేదు అనిపించవచ్చు. సో విదురుడు కూడా ఎన్నోసార్లు భగవంతుడు లీలలు విన్నారేమో. ఇప్పుడు ఉద్ధవుడి దగ్గర నుంచి విన్నాడు, చిన్నప్పటి నుంచి వింటున్నారు, అయినా కానీ మళ్ళీ ఇక్కడ విదురుడు మైత్రేయ ఋషిని అడుగుతున్నాడు. ఎందుకంటే చెప్పేశాడు కదా, మనో నృప్యంత్యపి శృణ్వతాం నః
ఎంత విన్నా నా మనస్సు ఎప్పుడు తృప్తి చెందదు. అందుకే భగవంతుడి లీలలు ఎన్ని విన్నా వింటూనే ఉంటాను. ఓకే, సో నెక్స్ట్ 2 శ్లోకాసు. యైస్తత్వభేదేరధిలోకనాథో లోకాన్ సహ లోకపాలాన్ అచిక్లపద్యత్ర హి సర్వసత్వ నికాయ భేదోధికృత ప్రతీత. ఇది కూడా మంచి పాయింట్. ఒక పాయింట్ చెప్పాలంటే ఇందులో భగవంతుడు అన్ని లోకాలకు అధిపతి, ఆయన అన్ని లోకాలకు ఆయనే రాజు. అయినా కానీ ఎన్నో లోకాలు, ఎన్నో గ్రహాలు సృష్టించాడు. ప్రతి గ్రహంలో కూడా ఎన్నో రకరకాల జీవరాశులు ఉంటాయి. ప్రతి లోకానికి ఒక అధిపతి, ఒక రాజు, ఇలా రకరకాల మందిని నియమించాడు. ఆ దేవతల రూపంలో కావచ్చు, మనుషుల్లో కూడా కావచ్చు. ఇలా సో ఎన్నో రకాల మనుషులు వాళ్ళ యొక్క కర్మ గుణ అనుసారంగా, యోగ్యత అనుసారంగా వారికి రకరకాల పోస్ట్ కానీ, పదవి కానీ, లేకపోతే అలా ఒకరు రాజుగా పుట్టారు, ఇంకొకరు పేదవాడిగా పుట్టవచ్చు. అలా రకరకాల మనుషులు, రకరకాల జీవరాశులు, రకరకాల పదవులతో రకరకాల గ్రహాల్లో ఉన్నారు అని. సో ఇందులో ఏంటి పాయింట్ ఏంటంటే ప్రతి గ్రహంలో జీవరాశులు ఉన్నాయి. అదే పాయింట్. కొంతమంది ఏంటి ఆధునిక శాస్త్రవేత్తలు, ఆధునిక వైజ్ఞానికవేత్తలు ఏమనుకుంటారంటే ఈ పృథ్వీ పైన మాత్రమే జీవం అనేది ఉంది, ఇంకా వేరే ఏ గ్రహాల్లో జీవం లేదు. ప్రతి గ్రహం వెళ్ళి చూస్తారు, అక్కడ నీళ్ళు ఉన్నాయా, ఆక్సిజన్ ఉందని. అరే ఇక్కడ కూడా మీకు తెలుసా ఆక్సిజన్ లేకుండా జీవించే బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. సో వాల్కెనో ఏమంటాం తెలుగులో, వాల్కెనోలో కూడా కొన్ని జీవరాశులు ఉన్నాయి, కొన్ని ఫైర్లో కూడా బతికే కొన్ని జీవరాశులు ఉన్నాయి. సో అంటే ఎలాగైతే మీకు ఐస్లాండ్, పోలాండ్, అదే మన ఇది ఉంటాయి కదా అంటార్క్టికా, అలాంటి దగ్గర ప్రదేశాల్లో కూడా కొన్ని జీవరాశులు ఉన్నాయి. కోనల్లో కూడా కొన్ని జీవరాశులు ఉన్నాయి. అలాగే సముద్రం లోపల కూడా జీవరాశులు ఉన్నాయి, అడవుల్లో కూడా జీవరాశులు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క చోట మీరు చూస్తే పృథ్వీలో అది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఉండడానికి. అగ్నిపర్వతమా? ఓకే, థ్యాంక్ యూ. సో అగ్నిపర్వతంలో కూడా చూసారంటే కొన్ని జీవరాశులు ఉన్నాయని. సో ఇక్కడ ఈ ప్రపంచంలోనే ప్రతి చోట జీవరాశులు ఉన్నాయి. అవి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు జీవించడానికి ఆ వాతావరణం, కానీ అక్కడికి ఆ వాతావరణానికి అనుకూలంగా రకరకాల జీవరాశులు ఉన్నాయి. అలాగే ప్రతి గ్రహంలో ఎక్కడ ఖాళీగా లేదు, ఏదో అంటే ఎంటీ గ్రహాలు, అలా ఖాళీ గ్రహాలు సృష్టించలేదు భగవంతుడు. అంటే భగవంతుడి సృష్టిలో అదేదో మన పృథ్వీలో మాత్రమే జీవరాశుల్ని పెట్టి వేరే గ్రహాలన్నింటిలో జీవాలు లేకుండా, జీవరాశులు లేకుండా ఏదో అలాగే టైంపాస్ కోసం సృష్టించలేదు భగవంతుడు సృష్టిస్తే తప్పకుండా ఒక కారణం ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క గ్రహంలో అలా వేరే రకాల పరిస్థితులు ఉంటాయి. అలా ఉండాలనే కదా, ఎందుకంటే ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క కోరిక, ఇలా బతకాలి, అలా బతకాలి, అలాంటి పరిస్థితులను అనుభవించాలి. అందుకనే రకరకాల పరిస్థితుల్లో రకరకాల జీవరాశులు ఉంటాయి. అలా ఉండడమే కాకుండా ఏన ప్రజానాముత ఆత్మకర్మ రూపాభిధానాం చ విధాం వ్యదత్థ నారాయణో విశ్వసృగాత్మయోనిర్ ఏతచ్చ నో వర్ణయ విప్రవర్య. లాస్ట్ శ్లోకం ఈరోజుకి. సో విప్రవర్య, ఓ బ్రాహ్మణులో శ్రేష్టవంతుడైన మైత్రేయ ఋషి, నాకు ఇవన్నిటి గురించి సమాధానాలు చెప్పు. ఇలా నారాయణుడు ఎన్నో రకాల సృష్టి, ఎన్నో రకాల జీవరాశులు, ఎన్నో రకాల గ్రహాలు, ఎన్నో రకాల బ్రహ్మాండాలు, అలా ఎన్నో సృష్టించాడు. ఆ సృష్టి గురించి, అలాగే తన లీలా రూపం అన్నిటి గురించి నాకు చెప్పేసేయండి అనేసి ఈ ఒక్క శ్లోకంలో అడిగేశారనమాట. సో ఇలా అన్ని రకాల జీవరాశుల్లో ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క పరిస్థితుల్లో ఎందుకు ఉంటుంది అంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం. 3 గుణాల ప్రభావితం ద్వారా ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క రకాల కార్యాలు చేస్తుంది. అలా ఒక్కొక్క కార్యాలు అంటే పుణ్యకార్యాలు చేస్తే తగ్గట్టుగా శరీరాలు దక్కుతాయి, అవునా? పుణ్యకార్యాలు చేసుకుంటే మంచి ఫ్యామిలీలో, అంటే మంచి పరివారంలో, ఉన్నతమైన పరివారం, లేకపోతే మంచి ధనికులుగాను, లేకపోతే బాగా బుద్ధిమంతులుగాను, లేకపోతే బాగా సౌందర్యవంతులుగాను, ఇలా ఐశ్వర్యవంతులు కొన్ని ఐశ్వర్యాలతో వాళ్ళు జన్మిస్తారు. అవి వాళ్ళు చేసుకునే పుణ్యకర్మలు. అలాగే పాపకర్మలు చేసుకుంటే తద్వారా రకరకాల కష్టాలు అనుభవించే శరీరాల్లో, లేకపోతే ఇంకా నిమ్న జాతుల, లేకపోతే అదే మన పశువుల శరీరాల్లో అలా లేకపోతే నరకంలో కూడా అలా నివాసం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వాళ్ళు చేసుకున్న కర్మ అనుసారంగా రకరకాల రాశుల శరీరాల్లో, రకరకాల గ్రహాల్లో, రకరకాల పరిస్థితుల్లో భగవంతుడు నారాయణుడి యొక్క అధ్యక్షతలో నడిచే ఈ ప్రకృతి నియమాల ప్రకారం
వాళ్ళందరూ కూడా ఉంటారు, నివసిస్తున్నారు అనే విషయాలు ఇక్కడ చెప్పారు. సో వాళ్ళందరి గురించి అన్నిటి గురించి వర్ణించమని చెప్తున్నాడు ఇప్పుడు. ఇంకా ఆయనకు ముఖ్యంగా ఆయన ఫేవరెట్ అంటే విదురుకి నా ఫేవరెట్ ఏంటి, నాకు అసలు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయాన్ని రేపు అడగబోతున్నాడు. అది రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే మనం ముగిద్దామంట. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు కొద్దిగా ఎక్స్టెండ్ అయిపోయింది క్లాసు. అయినా మీరు ఓపిక్గా, ఎంతో ఓపిక్గా ఆల్మోస్ట్ 73 పీపుల్ ఉంటున్నారు ఇప్పుడు వింటున్నారు డివోటీస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఉత్సాహానికి. హరే కృష్ణ. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौरभक्त वृंद की जय, शील प्रभुपाद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.